మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రజెంట్ జనరేషన్లో వయసుతో సంబంధం లేకుండా చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా అందరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పిప్పళ్ళు. అసలు పిప్పళ్ళు ఎందుకు వస్తాయి? ఇలాంటి పిప్పళ్ళని శాశ్వత పరిష్కారం ఉంటుందా? అసలు పిప్పళ్ళు డ్యామేజ్ అయితే వాటిని రిమూవ్ చేయాలా? అసలు పిప్పళ్ళు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు అయితే మాత్రం మనతో మాట్లాడడానికి ప్రముఖ డెంటల్ డాక్టర్ అయినటువంటి లహరి మేడం గారు అయితే మనతో ఉన్నారు. ఆవిడతో మనం మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం, అసలు ప్రజెంట్ జనరేషన్లో చాలా మందికి వయసుతో సంబంధం ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పళ్ళు వచ్చిన పిల్లల దగ్గర నుంచి కూడా 60+ ఉన్న పెద్దవాళ్ళు అందరికీ కూడా పిప్పళ్ళు అనేవి ప్రధాన సమస్యగా మారుతుంది. మేడం, అసలు పిప్పళ్ళు అనేవి ఎందుకు వస్తాయి మేడం? దానికి ప్రధాన రీజన్స్ ఏమైనా ఉంటాయి మేడం? ఓకే అండి, నమస్తే అండి. పిప్పళ్ళు రావడానికి మెయిన్ రీజన్ అండి ఫుడ్. అంటే ఫుడ్ తినడం వల్ల కాదు, చాక్లెట్ తినడం వల్ల దీనివల్ల పిప్పళ్ళు వస్తాయి అని అందరూ అనుకుంటారు, కానీ అది కాదండి. ఫుడ్ ఏదైనా కూడా ఫైనల్ గా మనకి గ్లూకోజే. ఫుడ్ నోట్లో ఉండిపోవడం అంటే స్టాగ్నెట్ గా ఉండిపోవడం వల్ల దాన్ని బ్యాక్టీరియా అట్రాక్ట్ చేస్తుంది. రైస్ తిన్నా, చాక్లెట్స్ తిన్నా, ఏదైనా కూడా అది ఫైనల్ గా కన్వర్ట్ అయ్యేది గ్లూకోజ్ కిందే. సో ఆ గ్లూకోజ్ బ్యాక్టీరియాని అట్రాక్ట్ చేస్తుంది. బ్యాక్టీరియా అలా దాని మీద చేరడం వల్ల మనకి పుచ్చిపళ్ళు వస్తాయి. అంటే ఎక్కువ మనం తీసుకున్న ఫుడ్ ఎక్కువసేపు పళ్ళ మధ్యలో ఉండిపోతే ఖచ్చితంగా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అవునండి. సో మీరు పిప్పల్ని అవాయిడ్ చేయాలి అంటే నోట్లో ఫుడ్ ఉండకుండా చూసుకోవాలి. అదొక్కటే సింపుల్ ట్రిక్. నోట్లో ఫుడ్ రిమినెంట్స్ అంటే తినే ఆహారం కొంచెం కూడా నోట్లో ఉండకూడదు, కంప్లీట్ గా వాష్ అవుట్ చేసేయాలి. అప్పుడు ఎవరికి పుచ్చిపళ్ళు రావు. మేడం, పిప్పళ్ళు వచ్చిన తర్వాత చాలా మంది ఆ పిప్పలు తీసేస్తారేమో, పుచ్చిపళ్ళు వస్తాయి అని చెప్పి చాలా మంది ఒక రకమైన అపోహ, భయంతో ఉంటారు. అది నిజమంటారా? దానికి శాశ్వత పరిష్కారం ఉంటుందా? అంటే పిప్పని తీయకుండా ఓన్లీ ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ ఒక్క చిన్న బిట్ని రిమూవ్ చేసి ఉంటుందా మేడం? ఉంటుందండి. పిప్పళ్ళు ట్రీట్మెంట్ 2 టైప్స్ ఉంటుంది. అంటే దాని ఎక్స్టెంట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు పిప్పళ్ళు ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఇది ఎనామిల్ అండి. ఎనామిల్ ఒక ప్రొటెక్షన్ లేయర్ అన్నమాట టూత్కి. ఇప్పుడు మన గోరులాగే ఇది ఒక కాల్షియం లేయర్. సో ఈ ఎనామిల్ పుచ్చినప్పుడు ఇలా బ్లాక్ కలర్ పిగ్మెంట్ కనబడుతుంది పళ్ళ మీద. ఓకే, ఈ బ్లాక్ కలర్ పిగ్మెంట్ కనబడిన వెంటనే మీరు డాక్టర్ని అప్రోచ్ అయినట్టయితే ఇది ఇక్కడతో ఇలా క్లియర్ చేసేసి ఫిల్లింగ్ మెటీరియల్ పెట్టి దాన్ని క్లోజ్ చేసేస్తాం. ఈ ఎనామిల్కి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకి ఏ విధమైన పెయిన్ తెలియదు, బికాస్ నెయిల్స్ మనం కట్ చేసుకుంటాం, అప్పుడు పెయిన్ ఉండదు కదా మనకి. సిమిలర్ గా ఎనామిల్ కూడా దానికి ఏ విధమైన పెయిన్ తెలియదు. ఈ పిప్పు అంటే ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే లోపల కండలోకి ఇన్ఫెక్ట్ అయిందో అప్పుడే మనకి పెయిన్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం గోరు డెప్త్ గా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి పెయిన్ తెలుస్తుంది కదా. సిమిలర్లీ ఇది డెప్త్ వరకు వెళ్తే ఇన్ఫెక్షన్, అప్పుడే మనకి పెయిన్ తెలుస్తుంది. వన్స్ ఇంత లోపలికి మనకి పెయిన్ తెలిసే వరకు ఇన్ఫెక్షన్ వెళ్ళింది అంటే ట్రీట్మెంట్ ప్రొసీజర్ మారిపోతుంది. సో మీరు ఈ కలర్ పిగ్మెంటేషన్ అంటే పన్ను యొక్క కలర్ మారింది అనగానే డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అవ్వడం సజెస్టబుల్. మేడం, ఇప్పుడు సాధారణంగా చూసుకుంటే మనకి టీవీ యాడ్స్ లో కానివ్వండి, లేకపోతే బయట కూడా సమ్ పేస్ట్ వాడితే పిప్పలు రావు అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. అది కరెక్టే అంటారు మేడం? అలాంటి పేస్ట్స్ ని మనం సజెస్ట్ చేస్తారు అంటే కొంతవరకు కరెక్ట్ అండి. ఫ్లోరైడ్ ఎక్కువ ఉన్న పేస్ట్ ని వాడితే మనకి పిప్పళ్ళు త్వరగా రావు. అంటే ఇప్పుడు ఒక యూత్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి కూడా పిప్పని వస్తే వాటిని రిమూవ్ చేస్తారు మేడం? అంటే అవి కూడా క్లీనింగ్ గా ఉంటుంది మేడం? ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా ఎక్స్టెంట్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బట్టి ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఉంటుంది. పన్ను తీయడం అనేది లాస్ట్. ఇంకా ఏ విధమైన ట్రీట్మెంట్ చేసినా మనం దాన్ని కాపాడలేము అన్నప్పుడే పన్ను తీస్తాం. అప్పుడు పన్ను తీసిన తర్వాత చాలా మంది ఈ ప్లేస్ అంతా కొంచెం ఒక ప్లేస్ అంతా కూడా వాచిపోయినట్టు ఉంటుంది. వాళ్ళకి నరాలు వీక్నెస్ వస్తుంది, ఎక్కువ మాట్లాడితే కళ్ళకి డ్యామేజ్ అవుతుంది అని చెప్పి కొంతమందికి ఒక అపోహ ఉంది మేడం. ఎంతవరకు నిజమంటారు? అది అస్సలు నిజం కాదండి. ఒక ప్రొసీజర్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటే దాన్ని గవర్నమెంటే బ్యాన్ చేస్తుంది. ఫస్ట్ పళ్ళు తీయడం వల్ల వేరే ఆర్గాన్స్ కి ప్రాబ్లం వస్తుంది అంటే ఖచ్చితంగా అది మనం చేయనివ్వరు కదా గవర్నమెంట్. సో అలాంటి అపోహలు ఏవి పెట్టుకోవద్దు. పన్ను తీయడం వల్ల ఎటువంటి సమస్యలు రావు. మేడం, అసలు పన్ను రిమూవ్ చేసిన తర్వాత అంటే పన్ను మీరు చెప్పారు అంటే లాస్ట్ స్టేజ్ వస్తే గానీ అసలు పన్ను మేము రిమూవ్ చేయరు డాక్టర్స్ అని చెప్పి, అసలు తీసిన తర్వాత కూడా ఆ పత్తి లాంటిది ఉండాలని చెప్పి చాలా మందికి ఒక అపోహ ఉంది. ఉండాలా మేడం? అసలు పత్తి లాంటివి ఉంటారా మేడం? అలాంటివి ఏమీ లేవు. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఏమీ ఉండవు.
కేవలం పన్ను అంటే ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యే వరకు గట్టిగా ఉన్న పదార్థాలను తీసుకోవద్దని మాత్రమే చెప్తాము. పప్పులు, అన్ని రకాల పప్పులు మనం తీసుకోవచ్చు. చీమ్ పట్టడం లాంటివి ఏమీ జరగవు. మేడం. మేడం అసలు పిప్పన్ను ఎలా వస్తుంటుంది, దాని నిర్మాణాలు కూడా మాకు చూపిస్తా ఉన్నారు కదా, చూపిస్తారు మేడం. ఓకే, పిప్పన్ను ఫస్ట్ ఇలా స్టార్ట్ అవుతుందండి. అంటే పన్ను సైడ్ నుంచి కానీ పైనుంచి కానీ ఎలాగైనా స్టార్ట్ అవ్వచ్చు. ఈ రెండు పళ్ళ మధ్యన ఫుడ్ ఇక్కడ పార్ట్లో ఇరుక్కున్నట్టయితే సైడ్న మనకు కనబడకుండానే పుచ్చు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నల్లగా ఉంది చూసారా, అది పుచ్చిపోయింది అనమాట. సో సైడ్ నుంచి రావచ్చు, పైనుంచి కూడా రావచ్చు. ఓకే, ఇది ఎక్కడైతే ఉందో అక్కడ దాని ఎక్స్టెంట్ బట్టి మేము ట్రీట్మెంట్స్ చేస్తాం. ఎక్కువ స్మోకింగ్ లేదంటే డ్రింకింగ్ చేయడం వల్ల పళ్ళు ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది మేడం? తప్పకుండా అండి. స్మోక్ చేయడం వల్ల కలర్ మొత్తం మారిపోతాయి పళ్ళు, ఎనామిల్ అన్నది దెబ్బతింటుంది, నోట్లో ఉన్న కండరాలు కూడా దెబ్బతింటాయి, అంటే మ్యూకోజా లేయర్ కూడా దెబ్బతింటుంది. అసలు ఇలాంటి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? పిప్పళ్ళు రాకుండా ఉండాలి అంటే డైలీ ఖచ్చితంగా 2 times అయితే బ్రష్ చేయాలండి. బ్రష్ చేసిన తర్వాత నైట్ టైం మౌత్ వాష్ యూస్ చేయడం చాలా సజెస్టబుల్. అండ్ ఎప్పుడు ఏమి తిన్నా కూడా వెంటనే మౌత్ వాష్ చేసుకోవాలి, అది అన్నిటికన్నా ముఖ్యం. చిన్నపిల్లల్లో కూడా ఎక్కువ పిప్పలు రావడానికి రీజన్స్ ఏముంటాయి మేడం? అంటే పిల్లల్లో జనరల్గా తింటూ పడుకుని పోవడం, లేకపోతే పాలు తాగుతూ పడుకుని పోవడం, తిన్న వెంటనే పడుకుని పోవడం, అంటే వాళ్ళు మౌత్ వాష్ చేసుకోరు, ఇది మెయిన్ రీజన్ పళ్ళు పుచ్చిపోవడానికి. అలాగే పిల్లలకి కొంత ఏజ్ వచ్చే వరకు పేరెంట్సే దగ్గరుండి బ్రష్ చేయించాలండి. వాళ్ళు బ్రషింగ్ అంత ఎఫెక్టివ్ గా చేయలేరు కాబట్టి పేరెంట్సే దగ్గరుండి బ్రష్ చేయించాలి. కాఫీ, టీ లాంటివి తాగడం వల్ల ఏమైనా పిప్పలు వచ్చే అవకాశం ఉన్నాయా మేడం? అలాంటివి ఏం లేదండి. కాఫీ, టీ హ్యాపీగా తాగొచ్చు, బట్ మౌత్ వాష్ చేసుకోవాలి వెంటనే. మేడం, ఇప్పటి వరకు కూడా మేము చాలా డౌట్స్ అడిగాం, వాటన్నిటి కూడా చాలా చక్కగా క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఇంకొక డౌట్ కూడా మాకు రేజ్ అవుతుంది. అసలు పిప్పల కోసం మనం మాట్లాడుకుంటున్నాం. పిప్పను ఒక పన్నుకి వచ్చిన తర్వాత దాన్ని అలా మనం నెగ్లెక్ట్ చేస్తే దాని అటుపక్క పన్నుకు కానీ అంటే ఇటుపక్క పన్నుకు కానీ అది ఏమైనా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా మేడం? అసలు ఎలా ఉంటుంది మేడం దాన్ని లోపల నిర్మాణం అనేది కూడా? అంటే పన్ను ఇది పుచ్చింది అనుకోండి ఇలాగా, సో ఇలా బ్లాక్ గా పన్ను పుచ్చింది. ఈ పుచ్చి ఇక్కడికి కానీ స్ప్రెడ్ అవ్వదు, కానీ ఇక్కడ ఫుడ్ ఉండిపోతే ఖచ్చితంగా ఈ పళ్ళు కూడా పుచ్చిపోతాయి. అంటే ఇది జంప్ అవ్వదు, కానీ ఇక్కడ ఉన్న ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి ఈ పన్ను పుచ్చుతుంది. అంటే మనం ఇప్పుడు ఎంత పన్ను పుచ్చిపోయినా సరే ఏ పన్ను అయితే పుచ్చిపోయిందో దానికి ఉండిపోతుంది, వెళ్ళదు. కానీ ఆ హ్యాబిట్ వాళ్ళకి అదే ఉంటుంది కాబట్టి ఒకటి దాని తర్వాత ఒకటి పుచ్చిపోతూ ఉంటాయి. అవును మేడం, థ్యాంక్ యూ మేడం. చాలా మాకు పిప్పళ్ళు అంటే మాకు ఒక రకమైన అపోహ ఉంటుంది అందరికి కూడా. అంటే ఇలా మీరు చెప్పారు, కన్ను పోతుందా లేదా నరాలకి ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నాయా, చాలా రకాల డౌట్స్ కూడా చాలా చక్కగా క్లారిటీ ఇచ్చడం చాలా థ్యాంక్స్ మేడం. సో మేడం గారు అయితే మాత్రం, లహరి మేడం గారు చాలా చక్కగా అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు పిప్పళ్ళు ఎందుకు వస్తాయి, రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పళ్ళు హెల్తీగా ఉండాలంటే ఎలాంటి పేస్ట్లు వాడాలి అనే విషయాలు అయితే మాత్రం లహరి మేడం గారు అయితే చాలా చక్కగా అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సుధీర్తో ప్రశాంత్, మనం టీవీ, విశాఖపట్నం.